నమస్తే. అందరూ ఎట్లా ఉన్నారు? అందరు మంచిగున్నారా దోస్తులు? అందరు మంచిగుంటే ముట్టిపాయ దోస్తులు. మరి ఉపవాస ప్రార్థనలు రంజాన్ నెల ఈళ్ళు ఒక పద్ధతి, నియమాలు పాటిస్తూ ఉంటారు కాబట్టి చూడండి. మార్నింగ్ 3 గంటల నుంచి మరి ఆ టైముల్లో వీళ్ళు తింటారు 3 గంటలకు. 3 తర్వాత సల్లి అయిందంటే మళ్ళీ ఈళ్ళు ముట్టడానికి అవకాశం ఉండది. ఏది నీళ్ళు గానీ, అన్నం గానీ ఏవి గూడా వీళ్ళు తినటానికి అవకాశం ఉండదు కాబట్టి 3 గంటల నుంచి 6 గంటలకే వీళ్ళు ఉపవాసాలు విడవాలి కాబట్టి మరి చూడండి వీళ్ళు ఇప్పుడు ఉపవాసాలు విడవడానికే అందరూ కూర్చొనున్నారు. వెయిటింగ్‌లో ఉన్నారు భోజనాల గురించి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి ఒక లైక్ మాత్రం ఇవ్వండి దోస్తులు. అట్లాగే నోటిఫికేషన్ వచ్చడానికి మీకు నోటిఫికేషన్ గంట సింబల్ ఆల్ నొక్కండి దోస్తులు. మరి ఈ వీడియో మీకు అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ముస్లిం సోదరులు మరి ఉపవాసాలు ఎలా ఉంటున్నాయి ఏంటని మొత్తం మీద ఈ వీడియోలో చూపించాను. చూసేయండి దోస్తులు. భోజనాలు వచ్చినాయి. భోజనాలు చేసి ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ లేస్తారు. ఇంకో వీడియో చూడండి. ఇది కూడా ఇంకో వీడియోనే. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియో కూడా బాగుంటుంది. చూసేయండి దోస్తులు. మరి ఇక్కడ కూడా షోర్బా, మటను, చికెను రోజుకు ఐటమ్స్ ఉంటుంది అన్నట్టు. చూడండి అసీరు వాళ్ళ ముంగట చూడండి. చికెను మంచిగా ముక్క ప్లేట్ల ప్రతి ఒక్కరికి ప్లేటు, నీళ్ళు, ఖర్జూరు, అషీరు అన్నీ ఉంటాయి దోస్తులు. చూసేయండి. రోజు కరెక్ట్ 6 గంటలకు అక్కడ నమాజ్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఇఫ్తార్ విందు చేస్తూ ఉంటారు. చూడండి ఎలా ఉన్నారు. మొత్తం మనోళ్ళే. ఇండియా మొత్తం పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, బెంగాలీ, నేపాలీ ఇట్లా ప్రతి ఒక్క కంట్రీలో అందరూ ఒక దగ్గర కూర్చొని తింటూ ఉంటారు. హాఫ్ అన్ అవర్లో తినేసి మళ్ళీ సల్లీకి వెళ్తూ ఉంటారు. ఇది దోస్తులు చూసేస్తే మీరే ఎలా ఉంటుంది చూసేయండి. మంచి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టు. ఇక్కడ ఎవరిని మీరు హిందువులా, మీరు ముస్లింలా అని మన నుదుట రాసింది ఏముండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం కూర్చొని పొద్దున నుండి సాయంత్రం దాకా అందరితో మేము కూడా ఉపవాసం ఉంటాం కాబట్టి అందరితో మేము కూడా కలిసి అన్నం లెక్క తింటూ ఉంటాము. అది విషయం. ఇక్కడ బయట కంట్రీలో మాత్రం ఇలా ఉంటుంది దోస్తులు. ఇంటికాడ ఎలా ఉంటుందో నాకు మాత్రం తెలియదు కానీ ఇక్కడ ఇలానే ఉంటుంది. ఎవరు మీది అది మీది ఇది అనే ఏ ఉద్దేశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఫాలో అవ్వండి. అట్లాగే